వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఊరుగల్లు వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఇప్పటికీ వేలాది మంది భక్తులు కాదు లక్షలాది మంది భక్తులు ఇక్కడ వరంగల్ ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్ని సందర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. బయట మాత్రం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్టయితే దాదాపు ఉదయం 4 గంటల నుండి చేసేటువంటి పూజ కైంకర్యాలతో పాటు అభిషేకాలు అర్చనలు ఇవన్నీ కూడా దాదాపు ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి. ఎక్కడ చూసినా భక్త జన సందోహం శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. అందులో ప్రముఖ క్షేత్రమైనటువంటి 1000 స్తంభాల దేవాలయంలో కూడా ఉదయం నుండి కూడా అభిషేకాలు అలాగే పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికీ ఎంతో మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అలాగే పూజా కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇది రాత్రి లింగోద్భవంతో కాకుండా రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో కూడా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా భక్తులు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మన ప్రముఖ 1000 స్తంభాల దేవాలయ ప్రధాన అర్చకులు మణికంఠ గారు గంగు మణికంఠ గారు. స్వామి చెప్పండి, ఇంతవరకు చూసినట్లయితే ఇది భక్తుల సంఖ్య మాత్రం విపరీతంగా ఉంది. బయట కూడా కిలోమీటర్ల మీద కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది వాతావరణం? స్వామివారి మీద భక్తి విశ్వాసం అలాగే జనాలలో దైవ చింతన అనేది పెరిగిందనడానికి ఇది ఒక నిర్వచనం. ఎందుకంటే ఒకనాడు 10లలో కనిపించినటువంటి ఈ సంఖ్య తర్వాత 100లలో కనిపించి నేడు లక్షల దాకా వ్యాపించిందంటే నిజంగా స్వామివారు తన యొక్క చల్లని చూపులతో అందరిని కాపాడుతున్నాడు. దానికి అనుకూలంగానే పొద్దు నుంచి కూడా సుమారు 3 లక్షల మంది కూడా స్వామివారి అభిషేకం కానీ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు శివరాత్రి పర్వదినం కాబట్టి ప్రాతకాలంలో అఘోర పాశుపతంతో అభిషేకించి అలాగే స్వామివారికి సాయంకాలంలో 6 గంటలకు శివ కళ్యాణము లింగోద్భవ సమయంలో మహారుద్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకైతే భక్తులకు దాదాపు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎందుకంటే ఉపవాసాలు చేసి అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా, ఈ రోజు 1000 స్తంభాల దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి ప్రవచనాలు ఏమి ఉండబోతున్నాయి? ముందుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భద్రాద్రి వెంకటేశ్వరరావు గారి యొక్క సౌజన్యంతో అలాగే శృంగేరి ఆస్థాన మహాభారత పౌరాణికులు గార్లపల్లి మహేశ్వర శర్మ గారి చేత శివపురాణ ప్రవచనము అలాగే నాట్య ప్రదర్శన కూచిపూడి నృత్యాలు హరికథా కాలక్షేపాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు అంటే వివిఐపీలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ దాస వినయ్ భాస్కర్ గారు కుటుంబ సమేతంగా వచ్చారు. ఒక్కసారి వారు కూడా, ఎందుకంటే భగవంతుడి ముందు అందరూ సమానమైనటువంటి ఒక చింతన మాత్రం ఉంది ఆధ్యాత్మికంగా. స్వామి మీరు భద్రకాళి టెంపుల్ రెగ్యులర్ గా వెళ్తుంటారు, 1000 స్తంభాల దేవాలయం ఇక్కడ మీ నియోజకవర్గంలో మా పాతమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆధ్యాత్మికంగా అప్పటికిప్పటికి ఎట్లాంటి పరిస్థితి ఉన్నాయి స్వామి? నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక భక్తుడిగా రావడం జరుగుతుంది. పండుగ సందర్భంగా అన్ని ఆలయాల్లో మన భక్తులకు ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఏటలాగానే ఈసారి కూడా అంత బ్రహ్మాండంగా ఉంది. భక్తులకు అసౌకర్యం కాకుండా అందరం కూడా నేను కూడా క్యూ పద్ధతిలో పోతాను. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మాత్రం ఒక ఉంటుంది. దాదాపు మా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు. దాదాపు ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తి అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఎంత చూసినా ఉదయం నుండి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమం. నమస్తే సార్. ఇది కాకతీయులు దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గొప్ప మహాలయం ఇది. నేను 2004-2009 మధ్య హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయంలో దాన్ని మొత్తం కూడా మళ్ళీ పునర్నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేసి నిర్మించాము. చాలా గొప్పగా ఇప్పుడు నిర్మించబడ్డది. ఇక్కడ లక్షలాది మంది భక్తులు ప్రతిసారి వస్తారు. ప్రపంచంలో ఎక్కడ లేదు త్రికూట ఆలయాలు, ఒకటి శైవ విష్ణు బ్రహ్మ ముగ్గురి కోసం నిర్మించినటువంటి గొప్ప దేవాలయాలు త్రికూట ఆలయాలు. దాదాపు అంటే రాజకీయమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కూడా ఒక త్రికూట దేవాలయంగా ఇక్కడ విలసిల్లుతున్నటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అంటే సృష్టి స్థితి లయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ లేని ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం, భక్తజన సందోహం మాత్రం ఇక్కడ తగ్గడం లేదు. ఉదయం నుండి జరుగుతున్నటువంటి ప్రాంతం ఇది 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి పర్యాటకంగా, ఒకటి
ఆధ్యాత్మికంగా ఎక్కడ చూసినా గానీ ఈ వాతావరణం చూస్తుంటే రెండు కళ్ళు చాలు అన్నది కూడా మనకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని చూస్తుంటే ఎక్కడ ఆధ్యాత్మిక శోభకు అలాగే ఆధ్యాత్మిక వాతావరణానికి ఎక్కడ ఉండకుండా కూడా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత తండాలుగా తరలి వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆధ్యాత్మికంగా గుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి వాతావరణం సార్ చెప్పండి సార్, ఎట్లాంటి వాతావరణం ఇక్కడ? చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఎక్కడ భక్తి నిండినటువంటి హృదయం, ఎక్కడ ఒక ఎంత పెద్ద నాయకులైనా సరే ఇక్కడ క్యూ పద్ధతులు పాటించుకుంటూ ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి అక్కడికి చూసినట్టయితే అన్ని ఏర్పాట్లు కూడా ఆధ్యాత్మికంగా చేసినటువంటి పరిస్థితి. భక్తులకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఏ మాత్రం తేడా రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ శైవం వేసినటువంటి మహాక్షేత్రం కావడంతో మహా పూజా కైంకర్యాలు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముఖ్యంగా పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే లక్షలాది మంది వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి వాతావరణం అంటే కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక్కసారి భక్తులకు సంబంధించినటువంటి వాతావరణాన్ని చూసినట్టయితే ఎక్కడ చూసినా ఒక ఆధ్యాత్మిక, కాకపోతే ఏంటంటే స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి తపన కూడా చాలా మంది భక్తుల్లో కనిపిస్తుంది. కానీ ఈ లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి క్రమంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక భక్తులు మాత్రం కొంత సమయం పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. పోలీసులకు కూడా ఇటువంటి వ్యవస్థ కొద్దిగా కత్తి మీద సాముగానే మనం అభివర్ణించాల్సి వస్తుంది. ఇక్కడ రుద్రాలు, నమ్మకాలు, చమకాలతో పాటు ఆధ్యాత్మికత హోరెత్తుతున్నటువంటి పరిస్థితి. భక్తుల కోసం ప్రత్యేక దర్శనాలు అలాగే అభిషేకాలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు మనం చూస్తున్నాం ఇక్కడ దాదాపు ఎడతెరిపి లేకుండా ఉదయం నుండే దాదాపు 4 గంటల నుండే ఎడతెరిపి లేకుండా భక్తజన సందోహం మాత్రం కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3 లక్షల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసినట్టుగా ఇక్కడ మనకు ప్రధాన అర్చకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా బయట కిలోమీటర్ల మేర కూడా భక్తులు వేచి చూస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆధ్యాత్మిక వాతావరణము అలాగే ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి భక్తులు మాట్లాడేది ఎట్లుందమ్మా ఇక్కడ వాతావరణం? చాలా బాగుందండి, బాగా సౌకర్యాలు బాగా చేశారు, చాలా బాగా అరేంజ్మెంట్ బాగా చేశారు, బాగుంది, చాలా బాగా చాలా మంది వస్తున్నారు భక్తులు కూడా, చాలా భక్తి పరంగా ఉంది, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. చాలా మంది భక్తులు కూడా ఎందుకంటే మనకు చూడొచ్చు ఇక్కడ ఏ ప్రొఫెషన్ అయినా ఏ వృత్తి అయినా సరే స్వామివారిని దర్శించుకుంటే ఆత్మానందం వేరే ఉంటుంది. నమస్తే అండి. రెగ్యులర్ పేషెంట్ల తోటి మీద బిజీ ఉంటుంది కానీ ఇక్కడ మంచి వాతావరణం ఇది. అవును, కానీ చాలా బాగా జరిగింది దర్శనం. హ్యాపీ శివరాత్రి అందరికి, అందరు మంచిగా ఉండాలి. హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరు వచ్చినా తన కోసం కాదు, ఎందుకంటే ఇక్కడ తృణవంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం అయితే పెంచుతుంది. దీనికి సంబంధించి కూడా భగవంతుడి తత్వాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతసేపు ఉన్నా కానీ తరిగి తీరేటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం భక్తులను చూద్దాం. అభిషేకానికి దాదాపు 2 లైన్లు ఉన్నాయి. ఒకటేమో అక్కడ శీఘ్ర దర్శనాలకు వెళ్ళేటువంటి లైన్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏమో అభిషేకాలకు చేసేయడానికి కూడా దాదాపు ఉదయం నుండి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భక్తులు ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారో కూడా చూద్దాం. ఎందుకంటే బయట నుంచి కూడా, ఎందుకంటే ప్రముఖ శైవ క్షేత్రంలో 1000 స్తంభాల దేవాలయంలో పూజ అర్చన విధానాలు మాత్రం ఎంతో రెట్ల ఫలితాలు ఇస్తాయంటారు. ఎందుకంటే కాకతీయులు వచ్చి పూజ చేసినటువంటి పరిస్థితి, రాణి రుద్రమదేవి వచ్చి ఇక్కడ పూజలు చేసినటువంటి దేవాలయం కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాశస్త్యమే కాకుండా చారిత్రక నేపథ్యం ఉండడము, అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇందులో చేసేటువంటి అభిషేకాలకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉందని చెప్పి ఇక్కడ భక్తులు చెప్పుకుంటున్నారు. భక్తులు మాత్రం అభిషేకాలు చేసే వాళ్ళకు ఒక లైను, అలాగే దర్శనాలు చేసుకునేటువంటి వాళ్ళకు మరొక లైను మనం చూస్తున్నాము. దర్శనం చేసుకుని స్వామివారిని చూసినంత మాత్రానే తమ జన్మ పాపాలు పోతాయి అన్నటువంటి ఒక నమ్మకంతో ఇక్కడికి ఎంత కష్టమైనా సరే చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు, ఎందుకంటే స్వామివారి దర్శనం, ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అది చిన్నప్పటి నుండే రావాలి. పేరెంట్స్ కూడా ఇంత ఇబ్బందులైనా సరే వాళ్ళని తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తి తన్మయత్వాన్ని చెందే విధంగా ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడికక్కడ కూడా పోలీసులు కూడా కొంత పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలంటున్న అవసరం అయితే కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ఇక్కడ ఈ వాతావరణము మామూలు సమయంలోనే పర్యాటకంగా ఎంతో అద్భుతంగా
ఉండేటువంటి ప్రాంతం. కానీ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ 1000 స్తంభాల దేవాలయంలో ఆ పూజా కార్యక్రమాలు అంటే మామూలు విషయం కాదు. ఎట్లా ఉంటుందమ్మా భక్తులది బాగా సంతోషంగా ఉంది. కాకతీయులది కాబట్టి మాకు ప్రాముఖ్యత ఉంటది. అన్ని శివాలయాల కంటే 1000 స్తంభాల గుడి కాకతీయులది కాబట్టి మాకు అయితే కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుస్తాయి. అందుకే ఇంపార్టెంట్ గా 1000 స్తంభాల గుడికి దర్శనానికి వస్తున్నాం. ఇక్కడ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ దాదాపు ఇక్కడ శ్రీకాళేశ్వరంతో పాటు ఇక్కడ 1000 స్తంభాల దేవాలయము, సిద్ధేశ్వరాలయము, ఇటుపోతే సిద్ధులగుట్ట, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐనవోలు మల్లన్న క్షేత్రము, దాంతో పాటు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు కూడా 3 రోజుల ముందు నుంచి ఉన్నారు. ఇక్కడ దాదాపు 1000 స్తంభాల దేవాలయం చూసినట్టయితే 5 రోజుల యొక్క మహా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి ఆధ్యాత్మిక భక్తులకు మాత్రం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక దాదాపు 100 రూపాయలైన అభిషేకాలకు సంబంధించి, అలాగే భక్తులకు దర్శనాల కోసం మరొక లైన్, అలాగే వివిఐపీల కోసం కూడా ఇక్కడ మరొక లైన్ ఉన్నది. కానీ ఎక్కడ ఇంతమంది లక్షల మంది వస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి తోపులాట లేకుండా భక్తులు ఒక ఆధ్యాత్మిక అనుభూతి మాత్రం పొందుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా చాలా మంది నాయకులు మాత్రం ఇక్కడ స్వామివారి దర్శించుకోవడానికి చూస్తున్నారు. బీజేపీ మాజీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ఒక్కసారి నమస్తే మేడం. నమస్తే అండి మేడం. ఆధ్యాత్మిక వాతావరణం విరాజిల్లుతుంది వరంగల్ సేవ వెలిసిన క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే? ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఇలా భక్తులు శివరాత్రి అంటే ఓం నమ శివాయ అనుకుంటూ శివుడి ఆశీర్వాదం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఇంత చక్కగా ఒక లైన్ లో వచ్చుకుంటూ దేవుడిని ఆరాధించుకోవడం వస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఇలా హన్మకొండ నగర ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని మేడం. ఒకప్పుడు 100,000 మంది మాత్రం వచ్చేది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా హిందూ ధార్మిక విధానం కూడా పెరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం జరుగుతుంది. ప్రపంచము దృష్టి మరచలేదు. కుంభమేళా కూడా ఈ రోజు మహాకుంభమేళా కూడా ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు మళ్ళీ మహాశివరాత్రి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? ఇంతమంది జనం కూడా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఈ వాతావరణం మార్పు దేనికి సూచిక అనుకుంటున్నారు? అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే ఒక గొప్ప ధర్మం. అంటే ఇలా అందరినీ ప్రేమిస్తూ దేవుడిని కూడా ఒక ఇలా ఆరాధిస్తూ ఇలా కుంభమేళా చూస్తున్నాం. ఎంతమంది ఇలా దేశం భారతదేశం అంతా ఒక్క దగ్గర ఉన్నట్టుగా. అంటే సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తా ఉన్నారు. అదే విధంగా ముందుకెళ్తుందని ఇలాంటి సందర్భాన్ని చూస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది. స్థానిక నాయకులు కూడా ఇక్కడ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో శోభిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఓడలాడుతున్నటువంటి పరిస్థితులు కనుకుంది. ఒకసారి నమస్తే అయ్యా. ఇప్పుడు ఎట్లా ఉంది వాతావరణం చూస్తుంటే ఇక్కడ ఈ 1000 స్తంభాల దేవాలయం ప్రముఖ క్షేత్రంలో? 1000 స్తంభాల దేవాలయంలో అందరూ పూజలు చేయడానికి వచ్చారు. కుల మతాలకు అన్ని విభేదంగా అందరూ ఉండి ఇక్కడ మంచి వాతావరణం ఉంది. ఇదంతా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ఏం చేసినా గానీ ఆధ్యాత్మికంగా మనకు శారీరకంగా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, మానసికమైనటువంటి అనుభూతులు కొన్ని ఉంటాయి, అలాగే ఒక ఆధ్యాత్మిక అనుభూతులు కొన్ని ఉంటాయి. దాదాపు ఎట్లాంటి వాతావరణం ఉన్నా గానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అనుభూతి పొందే విధంగానే మనకు కనిపిస్తుంది. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుని తమ జన్మ పుణ్యఫలం పొందాలన్నటువంటి ఆలోచన మాత్రం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఒక ఆధ్యాత్మిక వాతావరణమే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఈ రోజు అంటే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రతి నెల ఒకటి శివరాత్రి అనేది వస్తుంది, కానీ మాస శివరాత్రి వస్తుంది. కానీ ఇది మహాశివరాత్రి. దాదాపు ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మహాశివరాత్రి కూడా భక్తులు అలాగే వివిఐపీలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఆధ్యాత్మిక వాతావరణం చూస్తుంటే మనం ఎంతో గొప్పగా అనుభూతి చెందాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. చెప్పండి సార్, ఎట్లుంది? చాలా ఆనందంగా ఉన్నది. ఇంత మంచి దర్శనం. ఇది మహాశివరాత్రి కాబట్టి ఈ పర్వదినాన అందరికి భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం మీరు చెప్పండి, ఎందుకంటే ఎంతసేపు రాజకీయాలు మీ సార్ వాళ్ళు ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు మళ్ళీ గుళ్ళోకి వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. దాదాపు భక్తులు కూడా ఎంత ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రోజు మాత్రం అందరికీ అన్ని హాలిడేస్, ఓన్లీ గుడికి మాత్రమే వచ్చి ఆధ్యాత్మిక అనుభూతి పొందేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా మంది భక్తి తన్మయత్వంతో ఓలాడుతున్నటువంటి పరిస్థితి. నాగేశ్వరరావు చెప్పండి, ఈ వాతావరణం గతంలో చూసినట్టయితే 1000 స్తంభాల దేవాలయానికి వేలు కాదు లక్షల మంది భక్తులు వస్తున్నారు. ఇది ఇంతమంది భక్తులు రావడానికి కారణం అనుకుంటారు. సనాతన ధర్మం మీద ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇలా ట్రై సిటీ మొత్తం ఎక్కడ చూసినా శివనామ స్మరణతోటి మారిమోగిపోతుంది. ఇలా ఉదయం 3 గంటల నుంచి పోతే ఏ శివాలయం చూసుకున్నా మొత్తం భారీ కొద్ది కిలోమీటర్ల కొద్ది జనం తండ్రిపోతంగా లైన్ కట్టి ఉన్నారు. ఈ భారతదేశ
దేశం అంటేనే సనాతన ధర్మానికి నిదర్శనం. సనాతన ధర్మం అనేది మట్టిలో ఉన్నది, ఈ పుణ్య నేలలో ఉన్నది, ఈ భూభాగమే అటువంటి పులికింపజేస్తుంది. ఇక్కడ ఈ మట్టి వాసనే భగవంతుని స్మరణను స్ఫూర్తింపజేస్తుంది. ఇలా ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఈ మానవ మనుగడ కోసం వచ్చినటువంటిది. ఇలా ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మ నీతి కోసం, ధర్మ పాలన కోసం ఇలా భగవంతులు, ఇలా శివుడే స్వయంగా నీళ్ళ మీదకి వచ్చినటువంటి రోజున కనుక ఈ రోజున భక్తులందరూ కూడా శివాలయాలకి శివుని దర్శించుకొని వారి యొక్క చేసిన పాపాలు ఊడ్చుకొని పుణ్యాల కోసం మరి అదే విధంగా ముందు ముందు భవిష్యత్తులో ధర్మం వైపు నడిచే విధంగా ఉండాలని అందరూ కూడా భక్తులు కోరుకుంటారు. అద్భుతంగా ఇలా ప్రజలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలిచ్చి చూస్తున్నారు. చాలా ఆనందదాయమవుతుంది. భక్తితోటి పరవశించిపోతున్నారు ఇక్కడ చూసిన ప్రజలందరూ కూడా. ఎక్కడ చూసినా ఓం నమ శివాయ హర హర ఓం అనే నినాదాలు తప్ప ట్రై సీట్ ఎక్కడ మారుడి కూడా కనిపించలేకపోతుంది. చాలా గర్వంగా అవుతున్నాం. మేము కూడా అందరం కూడా వచ్చేసి శివాలయాలను దర్శనం చేసుకుంటూ పోతున్నాం. చాలా అద్భుతంగా ఆ శివుని దివాలతోటి ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి ఎందుకుంటూ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు వేదాలు, పురాణాలు, ఇతిహాసాల సారాంశం అంతా ఒక ఆధ్యాత్మికంగానే ఉంటుంది. శైవం వెలిసినటువంటి క్షేత్రం కావడంతో ఇక్కడ ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రయాగరాజ్ లో కూడా ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాకుంభమేళాకు సంబంధించి ఇది ఆఖరి ఘట్టం. 45 రోజులు విజయవంతంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ మహాకుంభమేళా కూడా ఇంత యొక్క ప్రభావం చూపింది అనుకోవచ్చు. ఎందుకంటే మహాకుంభమేళకు వెళ్ళలేనటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పుణ్య అభిషేకాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ఆ వాతావరణం గతంలో ఎన్నడూ లేని విధంగా 1 లక్షల సంఖ్యలో ఇక్కడ 1000 స్తంభాల దేవాలయంతో పాటు ఇక్కడ సిద్ధేశ్వరాలయం కూడా భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితులు నెలకొంది. మహాకుంభమేళకు వెళ్ళలేనటువంటి భక్తులు తమ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రాలైనటువంటి శైవ క్షేత్రాలకు వెళ్లి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అభిషేకాలతో ఇక్కడ అభిషేకాలు చేసి తన్మయత్వం చెందుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ 1000 స్తంభాల దేవాలయం నుండి కెమెరా పర్సన్ భిక్షపతితో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.